రైల్వే వ్యవస్థలో క్రమశిక్షణను కాపాడటంలో టికెట్ కలెక్టర్ పాత్ర అత్యంత కీలకం. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేయడం మరియు ధృవీకరించడం వీరి బాధ్యత. రిజర్వేషన్ మరియు అన్రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణికుల వివరాలను పరిశీలించడం, టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై లేదా నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధించడం, ప్లాట్ఫారంలు, ఎంక్వైరీ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడం మరియు వారి సందేహాలను నివృత్తి చేయడం వీరి బాధ్యత. ఇక విద్యార్థులు వచ్చేసరికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని కేటగిరీల పోస్టులకు డిగ్రీ కూడా అవసరం కావచ్చు. ఇక వయోపరిమితి వచ్చేసరికి అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు కూడా ఉంటుంది. ఇక రైల్వే టికెట్ కలెక్టర్ ఎంపిక ప్రక్రియ ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది మొదటి వడపోత దశ. ఇందులో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్. రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఇక మూడవది వైద్య పరీక్ష. రైల్వే ప్రమాణాల ప్రకారం అభ్యర్థి శారీరకంగా దృఢత్వం మరియు దృష్టి సామర్థ్యం ఐసైట్ కలిగి ఉన్నారో లేదో పరీక్షించి చివరి తుది ఎంపిక ఉంటుంది. ఇక జీతం వచ్చేసరికి 7వ వేతన సంఘం ప్రకారం టికెట్ కలెక్టర్కు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ప్రారంభంలో బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇక ప్రమోషన్లు వచ్చేసరికి టికెట్ కలెక్టర్గా చేరిన వారు తమ పనితీరు మరియు సీనియారిటీ ఆధారంగా సీనియర్ టికెట్ కలెక్టర్, హెడ్ టికెట్ కలెక్టర్, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఇక రైల్వే బోర్డు ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ indianrailways.gov.in లేదా ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగం కేవలం జీతం కోసమే కాకుండా సమాజంలో గుర్తింపు మరియు దేశ సేవలో భాగస్వామ్యం అయ్యే గొప్ప అవకాశం. పక్క ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే. థ్యాంక్ యూ.